ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళాలన్నా, లేకపోతే ట్రావెలింగ్ చేయాలన్నా గుర్తుకొచ్చేది ట్రైన్స్ మాటండి. అలాంటి ట్రైన్ టికెట్స్ మనం ఎలా బుక్ చేసుకోవాలి ఈరోజు మనం టాపిక్ తెలుసుకుందాం. ట్రైన్ టికెట్స్ మన ఫోన్‌పేలో గానీ, పేటీఎంలో గానీ, ఈజీ ట్రైన్ ఇలాంటి యాప్‌ల్లో మనం ఎలాగైనా బుక్ చేసుకోవచ్చండి. కానీ ఆ బుకింగ్‌లో మనకి ఐఆర్‌టీసీ ఐడీ అడుగుతదనమాట. మీరు దేంట్లో బుక్ చేసుకున్నా కానీ ఐఆర్‌టీసీ ఐడీ లేకుండా మీరు దేంట్లో బుక్ చేయలేరు. మీకు అందుకే ఈరోజు ఈ ఐఆర్‌టీసీ ఐడీని మీరు జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్‌లో మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు సింపుల్‌గా మీ ఫోన్‌లోనే సిస్టమ్ కూడా అవసరం లేకుండా మీ ఫోన్‌లోనే ఎలాగా క్రియేట్ చేసుకోవాలో మీకు ఈ యాప్ మీకు ఈ వీడియోలో నేను ఫుల్ డీటెయిల్స్ ఇస్తాననమాటండి. ఫస్ట్‌గా మనం ఇలాగ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని దాంట్లో ఐఆర్‌సీటీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాటండి. చూస్తున్నారు కదా పైన డౌన్లోడ్ అవుతుంది కదా! అదే ఐఆర్‌టీసీ యాప్ మాటండి. మీకు యాప్ ఇలా డౌన్లోడ్ అయిపోయిందో అది అలాగా ఓపెన్ చేసుకోవాలన్నమాటండి. ఇలా ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ పేజ్ ఇలా వస్తుందన్నమాటండి. ఇదేంటంటే మీకు ఆధార్ కోసం దీనికోసం అన్నమాటండి లింక్ అప్. ఓకే కొట్టేసుకున్న తర్వాత ఫస్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతదండి. పైన లాగిన్ సింబల్ కనిపిస్తుంది కదా! మీకు దాని మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలాగా ఓపెన్ అవుతదండి. ఆల్రెడీ మీ యూజర్ నేమ్ ఇయ్యి ఉన్నవాళ్ళు అలా దాంట్లో సైనింగ్ అవ్వచ్చండి. లేనివాళ్ళు కింద రిజిస్ట్రేషన్ యూజర్ అని వస్తుంది కదండీ! దాని మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీకు ఇలా వస్తదండి. దీంట్లో మన యూజర్ నేమ్ మీకు ఎలా వీలైతే అలా యూజర్ నేమ్ ఇవ్వండి. మీకు గుర్తున్న యూజర్ నేమ్ దాంతో పాటు పక్కన డిజిట్స్ ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట. యూజర్ నేమ్ ఇలా డిజిట్స్ ఇచ్చిన తర్వాత కిందకొచ్చి మీ ఫుల్ నేమ్ అట్టండి. ఆధార్‌లో ఎలా ప్లేస్ అయ్యి ఉందో నెంబర్ మీ ఆధార్‌లో మీ పేరు యాజ్ అలా ఇస్తామటండి. పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం స్ట్రాంగ్‌గా ఇవ్వాలండి. లేకపోతే తీసుకోదది. మాక్సిమం ఒక 12 నంబర్స్ సారీ ఒక మాక్సిమం లెటర్స్ ఒక 11 లెటర్స్ అంటే క్యారెక్టర్స్ ఉండాలన్నమాట. లెటర్స్ అది నంబరింగ్ స్పెషల్‌గా మీకు దాంట్లో క్యారెక్టర్స్ ఉంటాయి కదండీ! ఇయన్నీ కలిపి మిక్సింగ్ చేసి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలండి మనం. మీరు పాస్వర్డ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే అది తీసుకుంటదన్నమాట. లేకపోతే అలాగే చూస్తున్నారు కదండీ! మీకది పాస్వర్డ్ స్ట్రాంగ్‌గా ఉండాలి. లేకపోతే సబ్మిట్ చేసుకోరు. ఇప్పుడు మీకు కింద మనకు కనిపించేది రెడ్ కలర్ అంతా యాజ్ ఇట్ ఈజ్ మీరు పాస్వర్డ్ కరెక్ట్‌గా మీరు టైప్ చేస్తే అది గ్రీన్ కలర్‌లో మారిపోద్దన్నమాట. అప్పుడు మీకది పాస్వర్డ్ వెరిఫికేషన్ చేసిందని అర్థం మాటండి. మీకు కనిపించే కింద రాంగ్ పాస్వర్డ్స్ అని వస్తున్నాయి కదా! ఇదంతా రెడ్ కలర్‌లో నుంచి గ్రీన్ కలర్‌లోకి మారిపోవాలన్నమాట. అంటే మీరేం చేయాలి ఫస్ట్ క్యాపిటల్ లెటర్ అవ్వాలి. ఒక 11 లెటర్స్ ఉండేలా చూసుకోవాలి. దాంతో నంబరింగ్ అవ్వాలి. మీరు నంబరింగ్ కూడా ఎలాగంటే అండి ఇలాగా 1, 2, 3, 4, 000, 111 ఈ టైప్‌లో ఇవ్వకూడదన్నమాట. మీకు యూనిక్‌గా ఉండాలండి కొంచెం నంబర్. అలాగా ఫ్యాన్సీ టైప్‌లో ఉంటే నంబర్ తీసుకోదన్నమాట. మనకు గుర్తుకుంటదని మన ఫ్యాన్సీలో ఇస్తాం. ఆ ఫ్యాన్సీ నంబర్ తీసుకోదండి. ఫస్ట్ క్యాపిటల్ లెటరు, మీ పేరు, పక్కన ఇంకేదో ఒకటి నిక్ నేమ్ ఇచ్చుకొని దాని పక్కన నంబరింగ్ ఇచ్చుకోవాలి. చూసారా మీకు గ్రీన్ కలర్‌లో మారిందా కింద? మీకు లెటరింగ్ సరిపోయిందండి. లెటరింగ్ నేనేంటంటే నంబరు ఇంతకీ ఫ్యాన్సీ టైప్‌లో ఇచ్చానన్నమాట. దానివల్ల అది మారలేదు. ఆ నంబర్ కూడా మనకి ఫ్యాన్సీ నంబర్ కాకుండా కొంచెం స్ట్రాంగ్ నంబర్ ఇవ్వాలి. మీరు స్ట్రాంగ్ నంబర్ ఇచ్చిన తర్వాత అప్పుడు సబ్మిట్ కొడితే అది ఓకే చేస్తదండి. కిందకొచ్చి నేను చెప్పాను కదండీ! అక్కడ నంబరింగ్ నేను ఇవ్వలేదు. నంబరింగ్ మార్చాలన్నమాట అండి. ఫ్యాన్సీ నంబర్ కాకుండా మనకు గుర్తుండేలా ఒక నంబరు. మీరు ఇలా నంబర్ ఇచ్చినప్పుడే మీరు పాస్వర్డ్ ఏం పెట్టారో చూసుకొని అది మార్చుకోవాలన్నమాట. నేను చూసారు కదా! అలా ఫ్యాన్సీ నంబర్ ఇచ్చాను 333 దానివల్ల నాకు అది ఆగిపోయిందన్నమాట. ఫ్యాన్సీ నంబర్ తీసుకొని మార్చుకున్న తర్వాత నాకు యాక్సెప్ట్ చేసింది. అందుకని మీరు ఇలాంటివి ఏమైనా వెళ్ళినప్పుడు నంబరింగ్ మార్చుకోవాలన్నమాట. అంటే పర్లేదండి నేను మీకు డెమోకి చూపిస్తున్నాను ఇంతకిది. దానికోసం మీకు నా పాస్వర్డ్ చూపించాను. మీరు చాలామంది ఇలా గుర్తుండదని ఇలా ఇస్తారు కదండీ! దానివల్ల తీసుకోనమాట. నేను ఆ పాస్వర్డ్ 333 తీసి ఇంకో నంబర్ మార్చాను. చూసారా మొత్తం గ్రీన్ కలర్‌లో ఎలా మారిందో? యాజ్ ఇట్ ఈస్‌గా అలా మారిపోతుందన్నమాట. ఇప్పుడు మీరు అయన్నీ చెక్ చేసుకొని మొబైల్ నంబర్, మెయిల్ ఇయన్నీ సబ్మిట్ కొట్టండి. మనకి ఎట్ ఎ టైమ్ మనకి మెసేజ్‌కి ఓటీపీ వస్తది. మెయిల్‌కి కూడా ఓటీపీ వస్తదండి. ఫస్ట్ ఏమో మనకి మెసేజ్ వచ్చింది. ఓటీపీ ఎంటర్ చేస్తామటండి అక్కడ. మెసేజ్ వచ్చిన ఓటీపీ అయితుంది ఇది. నెక్స్ట్ ఏంటంటే మన మెయిల్ ఓపెన్ చేసుకోవాలి. మనం ఏ మెయిల్ ఇచ్చామో ఆ మెయిల్ చూసుకొని
నెక్స్ట్ ఆ మెయిల్ ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఆ మెయిల్‌లో కూడా మనకి ఇలా ఓటీపీ వస్తదండి. మెయిల్ చూసుకొని మనం జస్ట్ ఇలా సెర్చ్ బార్‌లో సెర్చ్ చేసుకోవాలన్నమాట. మెయిల్‌కి పర్లేదండి. ఓటీపీ మనకి టైమింగు 24 అవర్స్ ఉంటదండి. మీరేం కంగారు పడొద్దు అవసరం లేదు. చూసుకొని మనం ఓటీపీ ఎంటర్ చేయొచ్చు. మీరు చూసారా రిఫ్రెష్ కొట్టానమాట. ఇప్పుడు ఓపెన్ అయింది. మీకు ఇలా కనిపిస్తుంది కదండీ! ఇలాగా మన మెయిల్‌కొస్తది. యాజ్ టీజ్ మళ్ళీ అదే నంబర్ మనం అక్కడ టైప్ చేసేయాలి. అలాగే మెయిల్‌కొచ్చిన ఓటీపీ కూడా పేస్ట్ చేసుకొని దాంట్లో అంతే. మనం ఇచ్చేసామన్నమాట. ఇచ్చేసిన తర్వాత కిందకొచ్చి వెరిఫికేషన్ కొట్టేయాలన్నమాట అండి. మెయిల్‌కి అది కొట్టేసిన తర్వాత మనం కన్ఫర్మ్ కొట్టాలి నెక్స్ట్. కన్ఫర్మ్ కొట్టిన వెంటనే మనకి పేజ్ మారుతుందన్నమాట అండి. నెక్స్ట్ ఇలా మనకి పేజ్ ఓపెన్ అవుతది. దీంట్లో మనం పైన మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ మీద క్లిక్ చేసుకొని మన డేట్ ఆఫ్ బర్త్, మంత్, డేటు ఈ 3 కూడా ఇచ్చుకొని కిందకొచ్చేటప్పటికి మన అడ్రస్ మాట అండి. మనకి ఎక్కడ ఉండే అడ్రస్ లోకల్ అడ్రస్ ఆ అడ్రస్ ఇవ్వాలి. అడ్రస్ ఇక్కడ టైప్ చేసుకొని మీరు ఏ ఊర్లో ఉంటే ఆ ఊరు, మీరు ఎక్కడ ఉంటే అక్కడ అలా ఇచ్చుకొని పిన్ కోడ్ మీ పిన్ కోడ్ ఏదైతే మీ పిన్ కోడ్ టైప్ చేసుకొని నెక్స్ట్ మీ సిటీ. మాది ఈస్ట్ గోదావరి కదండీ! ఈస్ట్ గోదావరి వచ్చి దాన్ని మీరు క్లియర్ చేసుకున్నాను. మీ లోకల్‌లో ఉన్న పోస్ట్ ఆఫీస్ మీకు ఎక్కడ ఉందో చూసుకొని ఆ పోస్ట్ ఆఫీస్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 బ్రాకెట్లు ఉన్నాయి కదండీ! రెండిట్లో మనం ఓకే చేసి సబ్మిట్ కొట్టాలి. మీకు మీ ఐటీ యూజర్ నేమ్ అయితే మీకు క్రియేట్ అయిపోయిందన్నమాట. మనం పేజ్ బ్యాక్‌కొచ్చి మనం ఐఆర్‌టీసీ యాప్ డౌన్లోడ్ చేసాం కదండీ! ఆ డౌన్లోడ్ చేసిన యాప్ ఇలా ఓపెన్ చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇందాక దాంట్లో ఇచ్చాం. యాజ్ టీజ్ అయ్యే మనం దీంట్లో పెట్టి కింద అవుతున్న స్పెషల్ క్యారెక్టర్స్ దాంట్లో చేసి లాగిన్ అయితే మీకు ఐడీ అయిపోయినట్టే. ఇది ఐడీతో మీ ఫోన్‌పే దేంట్లోనే